బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఆయన్ని విజయవాడ పిఎస్ కు తరలిస్తున్నారు. అమరావతి వేశ్యాల రాజధాని అంటూ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో కోమినేని అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఇక రైతులు మహిళల ఫిర్యాదుల మేరకు కోమినేనిపై ఎఫ్ఐఆర్ వేశారు. మరి ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై కూడా కేసు నమోదైంది. చర్చ సందర్భంగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మేరకు కోమినేని కృష్ణంరాజుతో పాటు టీవీ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఆయనని విజయవాడ పిఎస్ కు తరలిస్తున్నారు. అమరావతి వేశ్యాల రాజధాని అంటూ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో కోమినేని అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. రైతులు మహిళల ఫిర్యాదుల మేరకు కోమినేనిపై ఎఫ్ఐఆర్ వేశారు. ఇక ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై కూడా కేసు నమోదైంది. చర్చ సందర్భంగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మేరకు కోమినేని కృష్ణంరాజుతో పాటు టీవీ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావును అయితే ఏపీ పోలీసులు అరెస్టు చేశారు, అప్డేట్స్ ఏంటి? రచన ఏదైతే టీవీ సంబంధించినటువంటి దానిలో కూడా ఒక డిబేట్ లో కోమినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం అమరావతి రాజధాని ప్రజల్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితులు మనం గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే యాంకర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కోమినేని శ్రీనివాసరావు అయితే మాత్రం ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని హైదరాబాద్ నుంచి కూడా నేరుగా గుంటూరు జిల్లా పుల్లూరు పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం మరి కాసేపట్లోనే తీసుకురాబోతా ఉన్నారు. ఓ ఛానల్లో డిబేట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అసభ్య వ్యాఖ్యల పదాజాలతో కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతులు మహిళలపై అయితే మాత్రం ఇష్టానుసారంగా కొమ్మినేని కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి మరి వీటన్నిటి నేపథ్యంలోనే ఖమ్మంపాటి శిరీష అనేటువంటి రాష్ట్ర మహిళా కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మాత్రం గుంటూరు జిల్లా పుల్లూరు పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. మరి నమోదు చేసినటువంటి నేపథ్యంలో అమరావతిలో ఉన్నటువంటి తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అనుమానించారన్నటువంటి దానిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి నమోదు చేయడమే కాకుండా ఈ రోజు అయితే మాత్రం కోమినేని శ్రీనివాసరావును అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మరొక జర్నలిస్టు కృష్ణంరాజు అని కూడా ఉన్నారు, ఆయనపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ఉంటున్నటువంటి కొమ్మినేని ఇంటికి అయితే మాత్రం పోలీసులు ఈ రోజు వెళ్లడం జరిగింది. వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం కొమ్మినేని తీవ్ర పదజాలంతో కూడా దూషించారని తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి ఒక తొత్తుల్లా మారారు అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఒక అసభ్యకరంగా పోలీసులతో కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కొమ్మినేని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే మాత్రం మరి కాసేపట్లోనే గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా విచారించినటువంటి అనంతరం అతన్ని న్యాయస్థానంలో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అసలు కొమ్మినేని సంబంధించినటువంటి అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. అసలు ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు ఈ విధంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మహిళలను దూషించే విధంగా అసభ్య పదజాలంతో ఎందుకు ఆడారు అనేటువంటి దానిపై
అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకైతే మాత్రం పూర్తి స్థాయిలో దారితీస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏపీ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారని కూడా తెలుస్తా ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా మురళి జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇద్దరిపై కూడా అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మొదటగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కొమ్మినేని అరెస్ట్ చేశారు కాబట్టి కృష్ణంరాజుని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారు రేగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావు అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం తుళ్లూరు పోలీస్ స్టేషన్ మరి కాసేపట్లోనే కొమ్మినేని రాబోతా ఉన్నారు. అనంతరం గుంటూరు కోర్టు లేదా మంగళగిరి కోర్టులో కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని హాజరుపరిచేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన. థ్యాంక్ యూ పవన్.